అయినటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యం విందాం. అంశము యేసు మంచి కాపరి. యేసు మంచి కాపరి. యోహాను సువార్త 10వ అధ్యాయము మొదటి నుంచి 6 వచనాల్లో వ్రాయబడిన మాటలు చదవగా విందాం. పదవ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయము మొదటి నుంచి 6 వచనాలు. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునేవాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగను గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వారి యొద్ద నుండి పారిపోవునని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పాను. కానీ చాలు. ఇక్కడ మనం చూసినప్పుడు గొర్రెల దొడ్డిలో ద్వారం గుండా కాకుండా వేరే దారిలో ఎక్కువాడు దొంగ దోచుకునేవాడు అంటాడు ప్రభు. ద్వారం గుండా ప్రవేశించేవాడు మాత్రమే గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీస్తాడు. గొర్రెలు అతని స్వరం వింటాయి. అతని సొంత గొర్రెలను అతడు పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపిస్తాడు. తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించిన తరువాత ఆయన వాటికి ముందుగా నడుస్తాడు. గొర్రెలు అతని స్వరము తెలుసు కనుక అవి ఆయనను వెంబడిస్తాయి. అవి అన్యుని వెంట వెళ్ళవు. అన్యుని స్వరము వాటికి తెలియదు కనుక అవి అతని దగ్గరకు నుండి పారిపోతాయి అన్నాడు. కాబట్టి ఈ బైబిల్లో మనకి గొర్రెలుగా మనుష్యులను పోల్చాడు దేవుడు. అసలు ఈ గొర్రె ఎవరు అనేదాన్ని యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనంలో అంటున్నాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం. ఇచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి, యెరూషలేములో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమాయెను, ఆమె దోషగణము తీర్చబడెను. యెహోవా చేతి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనం. కనుక ఇప్పుడు గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బాహులతో తన గొర్రె పిల్లలను నుంచి రొమ్మున ఆనించుకొని మోయిను. పాలిచ్చి వాటిని ఆయన మెల్లగా నడిపించును. తన పుడిసిటిలో జనులను కొలిచిన వాడెవడు? జేనతో ఆకాశంలో కొల చూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో. చాలు. గొర్రెలను ఆయన నడిపిస్తాడు. ఆయన స్వరం విన్న ఈ గొర్రెలు మనుషుల్ని గొర్రెలకు పోల్చాడు. ఆదికాండం 3వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటున్నాడంటే, పూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుతున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనను. అందుకతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరులుగా ఉంటుంది కనుక భయపడి దాగుకుంటున్నాను. చాలు. చల్లపూట యెహోవా దేవుడు తోటలో సంచరిస్తున్న శబ్దం విన్నాడు ఆదాము. యెహోవా దేవుడు తమ చూడకుండా ఉండాలని ఆదాము
అతని భార్యను తోటలో చెట్ల మధ్య దాక్కున్నారు. అప్పుడు దేవుడు ఈ గొర్రెను పిలుస్తున్నాడు. ఆదామా, నీవు ఎక్కడ ఉన్నావు అని అడిగాడు. అప్పుడు ఆదాము భయపడి, తోటలోని స్వరము వినినప్పుడు నేను దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకున్నాను ప్రభు అని సమాధానం చెప్తున్నాడు. ఈ దినముల్లో క్రైస్తవులమని చెప్పుకునే మనము కూడా అలాగనే ఉన్నాం. బాహాటంగా క్రైస్తవులమని చెప్పుకొని ధైర్యంగా నిలబడే రోజులు పోయాయి. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా యెహోవా స్వరము విని ఆయన పిలిచినప్పుడు జవాబు ఇవ్వటానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అని మనం ప్రశ్నించుకోవాలి. 6వ అధ్యాయంలో అదే గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనంలో ఏమంటున్నాడో చూద్దాం. నాబావుతో సమస్త శరీరం మూలంగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. చాలు. ఇది 2వ గొర్రె. నోవాహును పిలిచాడు దేవుడు. పిలిచి, నా సన్నిధిని సకల శరీరుల అంతము వచ్చి ఉన్నది, వారి అతిక్రమాలతో భూమి నిండిపోయింది కాబట్టి వారిని భూమితో సహా నశింపచేస్తాను, నిన్ను మాత్రం జీవింపచేస్తాను అని వాగ్దానం ఇచ్చాడు. జీవించడానికి నీవు కావలసినటువంటి ఓడను ఈ విధంగా తయారు చేసుకోవాలి. దాని కొలతలు కూడా దేవుడే చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇకపోతే 28వ అధ్యాయము 15వ వచనం. దానికంటే ముందుగా మనం 12వ అధ్యాయంలో 1వ వచనం చూసుకుందాం. యెహోవా అబ్రహాంతో ఇలా చెప్తా ఉన్నాడు, నీవు లేచి నీ దేశాన్ని, నీ బంధువుల్ని, నీ తల్లిదండ్రుల్ని, నీ ఇంటిని విడిచిపెట్టి నేను నీకు చూపించబో దేశానికి వెళ్ళు. నేను నిన్ను అక్కడ గొప్ప జనముగా చేస్తాను, ఆశీర్వదించి నీ పేరు గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించే వారిని శపిస్తాను, నీ మూలముగా భూమి మీద ఉన్న సమస్త వంశాలు ఆశీర్వదింపబడతాయి అన్నాడు. ఇది 3వ గొర్రె. ఇక 4వ గొర్రెను మనం చూసినప్పుడు 28వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలంలో నిన్ను కాపాడి ఈ దేశానికి నిన్ను మరలా రప్పిస్తాను. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నీ చేయి విడనని యాకోబుతో చెప్తున్నాడు. యాకోబు బేతేలులో ఒక రాయిని తలగడగా పెట్టుకొని చీకటి పడిపోయిందని నిద్రపోయినప్పుడు అక్కడ ఆకాశానికి భూమికి వేయబడిన నిత్యాన్ని కళ్ళలో చూస్తాడనమాట. అక్కడ దేవుడు యాకోబుకు వాగ్దానం ఇస్తాడు, నువ్వు వెళ్ళే ప్రదేశాలన్నిటిలో కూడా నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. నిర్గమకాండము 3వ అధ్యాయము 4వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు కదా, దాన్ని చూడటానికి అతడు ఆ వైపు వెళ్ళాడు. ఎవడు? మోషే మామగొర్రెలు మేపుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక పొద కాలిపోతుంది. మండుతుంది కానీ పొద కాలిపోవట్లేదు. అప్పుడు మోషే, ఈ పొద ఎందుకు కాలిపోలేదు, నేను ఆ వైపుకు వెళ్ళి ఈ గొప్ప వింత చూడాలి అని అనుకున్నాడు. దాన్ని చూడటానికి అతను ఆ వైపు రావటం యెహోవా చూచి ఆ పొద మధ్య నుండి మోషే మోషే అని అతన్ని పిలిచాడు. అందుకు చిత్తం ప్రభువా అని అతడు అన్నాడు. దగ్గరికి రావద్దు, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైనది కనుక పాదముల నుండి చెప్పులు తీయమని ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత మోషేను తోటి మాట్లాడి మహాజాతిని అయినటువంటి ఇశ్రాయేలు జాతిని ఐగుప్తులో నుండి పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి నడిపించడానికి మోషేని నాయకుడిగా నిర్మించినట్లుగా చూస్తున్నాం. ఈ గొర్రె దేవునికి ఇల్లంతటిలో
నమ్మకమైన వాడుగాను సాధువుగాను నడిచినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథంలో 3వ అధ్యాయము 4వ వచనం. యెహోవా సమూయేలును పిలిచెను. యెహోవా సమూయేలును పిలిచి చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినానను. అతడు నేను పిలువలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. చాలు. యెహోవా సమూయేలుని రాత్రి దగ్గరలో పిలిచాడు. సమూయేలు అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కానీ సమూయేలుకి అర్థం కాలే. సమూయేలు ఏం చేశాడు? ఏలీ దగ్గరికి వెళ్ళాడు. చిత్తమండి నీవు నన్ను పిలిచావు కదా, వచ్చాను అన్నాడు. నేను పిలవలేదయ్యా, నువ్వు వెళ్ళి పడుకోమంటే మళ్ళీ పడుకున్నాడు. అలాగా దేవుడు మరి 3 సార్లు దేవుడు పిలిచాడు సమూయేలుని. అప్పుడు ఏలీ సమూయేలుకి ఏం సమాధానం చెప్పాలో నేర్పిస్తున్నాడు. చిత్తం ప్రభువా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవేమో అన్నాడు. అప్పుడు జరగబోయే సంఘటనలు మరి సమూయేలుకు బాల్యంలోనే దేవుడు ప్రత్యక్షంగా తెలియజేశాడు. ఏలీ యొక్క దుర్మార్గతను, వారి కుమారుల దుర్మార్గతను నశింపజేయడానికి దేవుడు సమూయేలుతో బాల్యంలోనే మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్తలో 9వ అధ్యాయము 36వ వచనంలో మనం చూస్తే ఆయన సమూహం చూసి వారు కాపరులేని గొర్రెల వలె విసికి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. చాలు. మత్తయి సువార్త 9:36 ఏమంటున్నాడు? సమూహాన్ని చూశారు ప్రభు, వారు ఎలా ఉన్నారట? కాపరి లేని గొర్రెల్లాగా ఉన్నారట. అందుచేత నేను వారి మీద జాలి పడుతున్నాను అంటాడు ప్రభు అక్కడ. కాబట్టి ప్రభు జాలిపడి కాపరి లేనటువంటి ఆ గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి ఆయన సిద్ధపడ్డాడు. మార్కు సువార్త 13వ అధ్యాయము 13వ వచనం. మార్కు 13:13. నా నామం నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతం వరకు సహించువాడే రక్షణ పొందును. ఆయన నామం నిమిత్తము మరి ఎవరైతే మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. మూడవ అధ్యాయం 13వ వచనము. అటు తరువాత యేసు ప్రభు కొండపైకి వెళ్ళి తనకిష్టమైన వారిని పిలిచాడు. వారు ఆయన దగ్గరకు వచ్చారు. వారు తనతో కూడా ఉండాలని, సువార్త బోధించాలని వారిని పంపించాడు. ఆయన 12 మందిని నియమించాడు. వారికి అపోస్తలులని పేరు పెట్టాడు. అలాగూ ఈ గొర్రెలను పిలిచి ఆయనకు శిష్యులుగా చేసుకొని వారితో కూడా అనేక చోట్ల సువార్తను ప్రకటించినట్లుగా అనేక గొర్రెలను, దొడ్డివి కాని గొర్రెలు కూడా మందలో రావాల్సి ఉంది. అందుచేత ఆయన ఆ గొర్రెలను కూడా నడిపించడానికి శిష్యుల్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకపోతే అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 3వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 3వ వచనం. అతడు ప్రయాణము చేసి దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి వెలుగు అతని చుట్టూ ప్రకాశించాడు. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీ వేళ నన్ను హింసించుతున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినాను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నీవు హింసించుతున్న యేసుని. చాలు. కాబట్టి ఈ దొడ్డవి కాని గొర్రె ఇది. క్రీస్తు సంఘాలని నాశనం చేయడానికి బయలుదేరిన సమయంలో ఆయన ఈ దొడ్డి కాని గొర్రెను పట్టుకున్నాడు. అతడు ప్రయాణం చేస్తూ దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతడు చుట్టూ ప్రకాశించినట్లుగా మనం చూస్తాం. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నన్ను
ఎలా హింసించుచున్నావు అని అతనితో ఒక స్వరం పలుకుట విన్నాడు. అప్పుడు సౌలు అంటాడు కదా, ప్రభువా నీవెవడవు అన్నాడు. అప్పుడు ప్రభువు సమాధానం చెప్పాడు, నీవు హింసించుచున్నా యేసున్నావు అన్నాడు. నీవు నా కొరకు ఎన్ని కష్టాలను అనుభవించవల్లేలో నీకు తెలియజేస్తాను అన్నాడు. ఈ దొడ్డివి కాని గొర్రె మరి అనేక బైబిల్ గ్రంథంలో అనేక అపోస్తల కార్యములు మొదలుకొని హెబ్రీ పత్రిక వరకు అనేక గ్రంథాలు వ్రాసినట్లుగా దేవుని కొరకు పాటుపడినటువంటి గొర్రెగా మరి ఈ పౌలును మనం చూస్తూ ఉన్నాం. ఇక మరి దేవుడు గొర్రెల్ని పోగు చేసిన తర్వాత ఏం చేస్తాడు అని మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనం. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయును, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నడిపించుతున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుతున్నాడు. తన నామాన్ని ఎవరైతే ఎరుగుదరో వారందరినీ నీతి మార్గంలో నడిపిస్తాడంట. కాబట్టి పచ్చిక గల చోట్ల అక్కడ చక్కని 23వ కీర్తన అంతా మరి గొర్రెగా ఉన్నటువంటి మనలను దేవుడు ఏం చేస్తాడనే విషయాన్ని నూనెతో నా తల అంటుతున్నాడు అన్నట్టు, ఈ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అనటం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటే ఆయన ఎంత జాగ్రత్తగా మనల్ని కాచి కాపాడుతాడో అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం అన్నమాట. లూకాసు వార్త 15వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినప్పుడు, మీలో ఏ మనిషికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99ని అడవిలో విడిచిపెట్టి. చాలండి. ఇక్కడ ఏమంటాడు? తప్పిపోయిన గొర్రె గురించి ఆయన నీకు తెలియజేస్తున్నాడు. తప్పిపోయిన గొర్రె ఎవరికైనా ఉపమానం చెప్తున్నాడు ప్రభు, పామరులకు అర్థం కావాలి. అందుచేత మీలో ఎవరికైనా 100 గొర్రెలు ఉండి అందులో ఒక గొర్రె తప్పిపోతే దాన్ని వెతక వెళ్ళడా? అలాగే నేను కూడా నాతో కూడా ఉండవలసినటువంటి ఈ గొర్రెలు మార్గం తప్పిపోయినప్పుడు నేను ఏం చేస్తాను? వెతికి వెళ్తాను. అది దొరికినప్పుడు దాన్ని భుజాల మీద వేసుకొని తీసుకొని మందలో కలుపుతాను. మంద ఒక్కటి అవుతుంది. అప్పుడు అందరూ సంతోషంగా ఉంటారని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఆయన మాట వినకపోతే మనకి ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. అప్పుడు యేసు వారిని చూసి, మీరందరూ అభ్యంతరపడెదరు, గొర్రెల కాపరిని కొట్టుదురు, గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. అయితే నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయలోకి వెళ్ళి. చాలు. అక్కడ యేసు మరణించే సమయంలో ఆయన జరగబోయే విషయాల్ని శిష్యులకు వివరిస్తున్నాడు. గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోతాయి. అవును, నిజమే. యేసు క్రీస్తుని సిలువ వేసినప్పుడు శిష్యులందరూ పారిపోయారు. అప్పుడు పేతురు దేవునితో అంటాడు, అందరూ అభ్యంతరపడ్డా కానీ నేను మాత్రం అభ్యంతరపడను ప్రభు అన్నప్పుడు, సాతానా నీవు నా వెనకకు పొమ్ము, ఈ రాత్రే నన్ను ఎరగనని 3 సార్లు నువ్వు బొంకుతావు. కాబట్టి భక్తులైన వారు అలాగే ఉన్నారు ఈ రోజుల్లో అని సూచనగా ప్రభు ఈ మాట పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే జీతగాడు ఏం చేస్తాడు ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 12వ వచనం. జీతగాడు గొర్రెల కాపరి కాదు, సొంతదారుడు కాదు. తోడేలు రావటం చూస్తాడు, చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోతాడు. తోడేలు వాడిని పట్టుకొని చెదరగొట్టేస్తుంది. అతను పారిపోయేది ఎందుకంటే అతను కూలి కొరకు పనిచేసేవాడు మాత్రమే. గొర్రెల క్షేమం మీరు అతనికి లక్ష్యం లేదు. నేను మంచి కాపరిని, నా గొర్రెలు నాకు తెలుసు, వాటిని నాకు తెలుసు, నేను వాటికి తెలుసు. కాబట్టి ఆ గొర్రెల కొరకు నేను ప్రాణం పెడతాను అంటున్నాడు ప్రభు.
కీర్తనల గ్రంథంలో మరి దేవుని స్వరము విన్నటువంటి గొర్రెలు ఒకసారి చూద్దాం. 29వ కీర్తనలో కీర్తనల గ్రంథం 29 3వ వచనంలో మనం చూస్తే యెహోవా స్వరం యెహోవా స్వరం భూమి మీద వినబడి జలాల మీద వినపడుతుందట. దేవుడు ఉరుము వలె ఆ, గద్దిస్తున్నాడు. 4వ వచనం యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు యెహోవా స్వరము దేవదారు వృక్షాల్ని విరుస్తుంది. యెహోవా లెబానోను దేవదారు వృక్షాల్ని ముక్కలుగా విరుస్తుంది. 7వ వచనం యెహోవా స్వరం అగ్ని జ్వాలల ప్రజ్వలింపజేస్తుంది. యెహోవా స్వరం ఎడారులను కంపింపజేస్తుంది. యెహోవా స్వరం యెహోవా కాదేశి ఎడారిని కంపింపజేస్తుంది. యెహోవా స్వరము లేళ్లను ఈనజేస్తుంది అంటాడు అక్కడ. కాబట్టి దేవుని స్వరానికి అంత బలం ఉందన్నమాట. కాబట్టి యేసయ్య మాటలో అంత బలం ఉన్నది. యేసయ్య మాట్లాడినప్పుడు అనేక మందిని మాటలతో ఆయన స్వస్థపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాము సువార్తల్లో. యెహెజ్కేలు గ్రంథంలో 34వ అధ్యాయము 2వ వచనం నుంచి 10వ వచనం వరకు ఈ విధంగా ఉంది. యెహెజ్కేలు 34. దేవుడైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, ఇదిగో నేను నా గొర్రెల్ని వెదకి వాటిని కనుగొంటాను. ఒక గొర్రెల కాపరి తమ వాటిలో ఉన్న రోజు తప్పిపోయిన గొర్రెలను వెతికినట్లు నేను నా గొర్రెలను వెతుకుతాను. చీకటి గల మబ్బులో రోజులు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయాయో అక్కడి నుంచి నేను వాటిని విడిపిస్తాను. ఆయా జనుల్లో నుంచి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశాల్లో నుంచి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతాల మీద నదీ తీరాల్లో దేశమందున్న సకల స్థలాల్లో వాటిని మేపుతాను. నేను మంచి పచ్చిక గల చోట్ల వాటిని మేపుతాను. ఇశ్రాయేలు ఉన్నత స్థలాల మీద వాటిని దొడ్డి ఏర్పరుస్తాను. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకుంటాయి. ఇశ్రాయేలు పర్వతాల మీద బలమైన మేతగల స్థలముల్లో అవి మేస్తాయి. నేనే నా గొర్రెల్ని మేపి పడుకోబెడతాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. తప్పిపోయిన దాన్ని నేను వెతుకుతాను, తోలివేసిన దాన్ని మరలా తీసుకొని వస్తాను. గాయపడిన దాన్ని కట్టుకడతాను, దుర్బలంగా ఉన్నదాన్ని బలపరుస్తాను. అయితే కొవ్విన వాటిని బలం గల వాటిని నాశనం చేస్తాను. నా మంద నీ దేవుడైన యెహోవానైన నేను తెలియజేయంది ఏమంటే, గొర్రెలకు మధ్య, గొర్రెలకు పొట్టేళ్లకు మధ్య, గొర్రెలకు మేకపోతులకు మధ్య భేదం కనుగొని నేను తీర్పు తీరుస్తాను అన్నాడు ప్రభు. మీరు మంచి మేత వేసిన తర్వాత మిగిలిన దాన్ని కాళ్ళతో త్రొక్కుతారు. మీరు స్వచ్ఛమైన నీరు త్రాగి మిగిలిన దాన్ని కాళ్ళతో కెలుకుతారు. మీకు సరి అయిందా? నీరు కాళ్ళతో త్రొక్కి దాన్ని గొర్రెలుగా మేపరా? కాళ్ళతో మీరు బురదగా కలిపిన దాన్ని అవి త్రాగవా? కాబట్టి ప్రభు అయిన యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. కాబట్టి గొర్రెలను మేపే ప్రభు ఈ విధంగా మనల్ని తీర్చిదిద్దుతాడు. నా గొర్రెల మందను నేను రక్షిస్తాను. నా గొర్రెలు ఇక దొంగిలింపబడవు. గొర్రెలకు మధ్య తీర్పు తీరుస్తాను. వాటిని మేపడానికై నేను సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమిస్తాను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపుతాడు అన్నాడు ప్రభు. కాబట్టి కాపరిగా ఉండి మేపవలసినటువంటి ఆ దావీదు ఆ గొర్రెలను మేపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జకర్యా గ్రంథంలో 11వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటున్నాడు? దేశ
దేశమందు నేను ఒక కాపరిని నియమింపబోతున్నాను. ఆ, అతడు నశించుతున్న గొర్రెలను కనిపెట్టడు, ఆ, చెదిరిపోయిన వాటిని వెదకడు, ఆ, మిగిలిపోయిన దాన్ని బాగు చేయడు, ఆ. పుష్టిగా ఉన్న దాన్ని కాపు కాయడు గాని క్రొవ్విన వాటి మాంసంను భక్షించుతూ వాటి డెక్కలను పితృనిగా చేయుచుండును. మందరకు ముదినాడు ఆ పనికిమాల కాపరికి శ్రమ. అతని చెయ్యి కుడి కన్నును తెగవేయబడును. అతని చెయ్యి బొత్తిగా ఎండిపోను. అతని కుడి కంటికి దృష్టి బొత్తిగా తప్పుతుంది. కాబట్టి 11:16లో ఈ విధంగా రాశాడనమాట. 11:16 వచ్చును. కాబట్టి ఈ విధంగా జకర్యా గ్రంథంలో దేవుడు ఏం చేస్తాడు అనేది, గాయపడిన వాటికి ఆయన కట్టు కడతాడు, ప్రాణాన్ని తీసే వాటికి ప్రాణాన్ని ఇస్తాడు. జీవము కలిగినటువంటి దేవుడుగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టి జీవము గలవాడుగా లేచి మంచి గొర్రెల కాపరిగా పరలోకమునికి వెళ్ళడం మనం చూస్తాం. దేవుడు ఈ వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకును తలంపులకును కావలి ఉండునుగాక. ఆమెన్.